హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాన్ డెవలపర్స్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియోలోని హౌసెస్ బాచుపల్లి దగ్గర మల్లంపేట ఏరియాలో ఉన్నాయండి. ఇది కంప్లీట్లీ హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టోటల్ ఇందులో వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్లో 3 హౌసెస్ అనేది రో హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈచ్ హౌస్ వచ్చేసి మీకు 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కంప్లీట్గా హెచ్ఎండిఏ పర్మిషన్స్తో కడుతున్నారు. G+2 కన్స్ట్రక్షన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, కార్ పార్కింగ్స్ ఉంటాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్స్ వస్తాయి. ఏరియా చాలా స్పేషియస్గా వస్తుంది. ఒకసారి లోపల వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ మీకు దేనికి ఏ హౌస్కి ఆ హౌస్ ఇండివిజువల్గా బోర్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా పార్కింగ్ వస్తుంది అన్నమాట ఈ ఏరియాలో. గ్రౌండ్ ఫ్లోర్ ఇది వచ్చేసి మనం సింగిల్ బెడ్రూమ్ కింద ఎలా అయినా రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేదు అని అంటే మీకు వాచ్మెన్ రూమ్ కానివ్వండి అలా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. ఇది వాష్రూమ్ అండి, బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. ఇది చిన్న హాలు. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ప్లాన్ అంతా కూడా సేమ్గా ఉంటుంది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, పెద్ద హాల్ వస్తుంది, కిచెన్. ఇది దీనికి ఆనుకుని చుట్టుపక్కలంతా కూడాను వెల్ డెవలప్డ్ ఏరియా అండి. చుట్టుపక్కలంతా విల్లాస్ ఉంటాయి, ముందు వైపు అపార్ట్మెంట్స్ ఉంటుంది. ఇది 6 ఫీట్ కారిడార్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అండి. ఇది ద్వారబంధం సింహద్వారం అంతా కూడాను మీకు టేక్ వుడ్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది హాల్ కూడా చాలా పెద్దది ఉందండి. సైజెస్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ మీకు టీవీ యూనిట్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ వస్తుంది. మీకు ఎక్కడ బ్లాకేజెస్ ఉండవు. ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి మీరు డైనింగ్ హాల్ కింద వాడుకోవచ్చు. ఇది బాల్కనీ అండి, వాష్ ఏరియా కమ్ బాల్కనీ. పక్కనే అంతా విల్లాస్ ఉంటాయండి. ఇది ఒక కామన్ బాత్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ పూర్తయిపోవచ్చింది. ఇంకా 1 or 2 monthsలో మీకు హ్యాండ్ ఓవర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా కట్టారు. మీరు చూస్తున్నారు కదా, ఇది రెడ్ బిగ్తో కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. మెటీరియల్ అంతా కూడా చాలా మంచి మెటీరియల్ అనేది వాడడం జరిగింది. బిల్డర్ మాకు పర్సనల్గా తెలుసు కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. ఇది వచ్చేసి మీకు బాత్రూమ్ అండి. కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా సివిల్ వర్క్ మోస్ట్ ప్రాబ్లీ కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ మీకు ఫినిషింగ్ వర్క్స్ ఇవే, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ ఇవే జరుగుతున్నాయి. ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచే మీరు ఇలా బయటకు వస్తే చిన్న బాల్కనీ. ఇది మొత్తం ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. చుట్టుపక్కలంతా కూడా ఇల్లు అనేవి ఉంటాయి. సరే, ఇందాక చెప్పిన దాంట్లో ఇది నేను కామన్ బాత్రూమ్ అని చెప్పాను, క్షమించాలి. ఇది పూజ గది కింద ఈ ఆప్షన్ ఇచ్చారండి. పూజ గది కింద వాడుకోవచ్చు దీన్ని.
సేమ్ ఇదే ప్లాను సెకండ్ ఫ్లోర్ కూడానండి. సెకండ్ ఫ్లోర్లో కూడాను సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. మీరు చూడొచ్చు, ఇదంతా కూడాను ఫుల్లీ డెవలప్డ్ ఏరియా. చుట్టుపక్కల అంతా హౌసెస్ ఉంటాయి. పక్కన వచ్చేసి విల్లాస్. ఇది ఎంట్రన్స్ అండి. సో ఆల్రెడీ నేను కింద ఫస్ట్ ఫ్లోర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. జస్ట్ ఒక క్యాజువల్గా చూపించుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. సేమ్ ప్లాన్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. మీకు 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మీకు ల్యాండ్ అంతా కూడాను మ్యాక్సిమం యూటిలైజేషన్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ల్యాండ్ వేస్టేజ్ అనేది తగ్గిందండి. దానివల్ల రూమ్స్ కానివ్వండి ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. డైనింగ్ హాల్ అండి, చిన్న బాల్కనీ. ఇది పూజ గది అండి. కామన్ బాత్రూమ్, చిల్డ్రన్స్ బాత్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. పిల్లర్ సైజెస్ చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఇచ్చారండి. పిల్లర్ సైజెస్ కూడాను ఆల్మోస్ట్ 1.5 feet ఇచ్చారు. 18 inches పిల్లర్ అండి ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, ఈ హౌసెస్ ఎవరైనా మీకు నచ్చి ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని అంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి. మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు. ప్రైస్ అనేది 1.65 1,65,00,000 చెప్తున్నారు ఈచ్ హౌస్. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. నేను ప్రైస్ కూడా డైరెక్ట్ చెప్తున్నాను. ఇది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. 1.65 crores, 133 స్క్వేర్ యార్డ్స్, G+2 కన్స్ట్రక్షన్, ఆల్ ఈస్ట్ ఫేసింగ్ అండి. 3 హౌసెస్ ఉన్నాయి. ఒకటి ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా 2 హౌసెస్ మాత్రమే ఉన్నాయి. 133 స్క్వేర్ యార్డ్స్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. 133 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, G+2 కన్స్ట్రక్షన్. మ్యాక్సిమం ల్యాండ్ యూటిలైజేషన్ చేస్తూ ఫ్లోర్కి మీకు దగ్గర 1050 SFT కన్స్ట్రక్షన్ అయింది. G+2 పైన టెర్రస్ పైకి ఎంట్రన్స్ అండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కాల్ చేసి మా టీంతో కానీ నాతో కానీ మాట్లాడవచ్చు. మేము పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైట్ విజిట్ కూడా ప్లాన్ చేస్తాం. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో నా వీడియోస్ షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.